రాజాం నియోజకవర్గం రేగిడి మండలం తునివాడ వద్ద స్కూలు బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో విద్యార్థులు, స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 15 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదుపు తప్పి రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లడంతో కొందరు విద్యార్థులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థులను రాజాం ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదానికి గల కారణాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, శ్రీకాకుళం జిల్లాలో పొలాల్లోకి స్కూల్ బస్సు దూసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి ఘటనకు సంబంధించి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో తునివాడ గ్రామం సమీపంలో అయితే తప్పిన పెను ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదుపు తప్పి పొలంలోకి దూసుకు వెళ్లిన పాలకొండ తమ్మినాడిపేట కళాశాలకు చెందిన బస్సు అయితే చెప్పుకోవచ్చు. ఈ బస్సులో ఉన్న దాదాపుగా 7 మంది విద్యార్థులు కూడా తీవ్ర గాయాలయ్యాయని మనకు తెలుస్తుంది. 7 మంది పరిస్థితి కూడా ప్రస్తుతానికి రాజాం కేర్ హాస్పిటల్ కు తరలించిన చికిత్స అయితే చేస్తున్నామని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క బస్ కండిషన్ గతంలో కూడా బాగలేదని డ్రైవర్ పలుమార్లు యాజమాన్యానికి చెప్పినప్పుడు కూడా ఆ యాజమాన్యం ఎలాంటి పట్టించుకోలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 20 మంది పైగా ఆ బస్సులో ప్రయాణిస్తుంటే 7 మందికి తీవ్ర గాయాలు అయితే అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే చెప్పుకోవచ్చు. సుధా, రైట్, ఈ ఘటన సుమారుగా ఏ టైంలో జరుగుండొచ్చు? అక్కడ స్థానికులు ఎవరన్నా ఘటనకు సంబంధించి వివరాలు ఏమన్నా ఇచ్చారా? ఈ 8:15 సమయంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే పొలం పక్క నుంచి వెళ్తున్న నేపథ్యంలో ఆ పక్కన డ్రైవర్ అంటే బ్రేక్ వేసిన సమయంలో కూడా బ్రేక్ పడిన సమయంలో ఆ బస్సు అనేది పొలంలోకి దూసుకెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క బస్సు ఇలాగే ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అప్పుడు తుంటులో తప్పని ప్రమాదం చెప్పుకోవచ్చు. అయితే అదే బస్సు మళ్ళీ ఇది బోల్తా పడడంతో యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేదంటూ కూడా డ్రైవర్ కూడా మనకి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో దాదాపుగా పిల్లలందరూ కూడా ప్రాణాలతో బయటపడిన పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. అయితే రేగిడి మండలం పోలీస్ స్టేషన్ కి అయితే ఈ బస్సు అదుపులో తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో చాలా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఫిట్నెస్ కానీ వెళ్ళిన బస్సులు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ అనేది చెక్ చేయకపోవడమే ఇలాంటి ప్రమాదాలకి గల కారణాలు కూడా అనుకొని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే కుప్పలి ప్రాంతంలోనే బస్సు చెరువులోకి వెళ్లి దాదాపుగా 3 విద్యార్థులు కూడా మృత్యువాత పడే పరిస్థితి అయితే ఉంది. అయితే అదే విధంగా కూడా ఈ రోజు రేగిడి మండలంలో కూడా జరిగిన పరిస్థితి ఉంది. అంటే ఫిట్నెస్ కి వీళ్ళు వెళ్ళి బస్సులు ఫిట్నెస్ చేసుకుంటారు. ఎందుకంటే స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్క బస్సు కూడా ఫిట్నెస్ చెక్ చేసుకోవాలి. ఫిట్నెస్ చెక్ చేసుకున్న తర్వాతే స్కూల్ పిల్లల్ని అనేది ఎక్కించుకోవాలని కూడా ఒక జీవో ఉన్నప్పుడు కూడా దీనిపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అయితే కొంత తాంబూల ముసుగులో ములుగు తేలుతున్న నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు అయితే చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి బస్సులు కూడా రోడ్డుపై కూడా తిరుగుతున్న పరిస్థితి కూడా ఈ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల కారణం అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ.